కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం వద్ద మహానాడు కార్యక్రమం జరగనుంది. ఈ నెల 27, 28, 29న జరగనున్న ఈ కార్యక్రమం 150 ఎకరాల్లో నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్తో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ నెల 27, 28, 29న జరగబోయే మహానాడు కార్యక్రమానికి అయితే కడపలో కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం వద్ద అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే టీడీపీ నేతలు కూడా సర్వం సిద్ధం చేసే విధంగా అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనతో పాటు పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే మైదుకూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే మహానాడు కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో అదేవిధంగా ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు మహానాడు అంటేనే ఒక స్పెషల్. ఎందుకంటే మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా 27, 28, 29 3 రోజులు పసుపుమయం, కడప జిల్లానే పసుపుమయం అయిపోతుంది. కాబట్టి దాన్ని విజయవంతం చేసేందుకు రాక మొదటిసారిగా మహానాడు కడపలో నిర్ణయించడం జరిగింది. మేమందరం కూడా సంయుక్త కృషి చేసి దానికైతే విజయవంతం చేసేందుకు మేమందరం ప్లాన్ చేసుకొని బ్రహ్మాండం జరుగుతుంది. సార్, ఇప్పటికే మనం చూస్తున్నాము, ఈరోజు కూడా మీరు మైదుకూరు నియోజకవర్గంలో మినీ మహానాడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే అక్కడ ఉన్న సమస్యలు కానీ, స్థానిక సమస్యలు కావచ్చు, అదేవిధంగా మైదుకూరు డెవలప్మెంట్ సంబంధించి కానీ ఏదన్నా కార్యాచరణ చేశారా? ఇప్పుడు మినీ మహానాడు అంటేనే ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మేము నోట్ చేసుకొని, ఇక్కడ ప్రజల దగ్గర నుంచి, మా కార్యకర్తల దగ్గర నుంచి వచ్చినటువంటి డిమాండ్లు నోట్ చేసుకొని ఆ డిమాండ్లు మహానాడులో పెట్టి మా సార్ దగ్గర ఆమోదం పొందడానికి ఈ మహానాడులో మినీ మహానాడు ప్రోగ్రాం పెట్టి దానిలో ఖచ్చితంగా విజయవంతం అయితే మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వరాలు జల్లు కురిపించే రోజులు వచ్చాయని ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క వరాలు జల్లు కురిపించేందుకు ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారు? వరాలే కాదు, ఎందుకంటే ఇప్పుడు మినీ మహానాడులో మా కార్యకర్తలు డిమాండ్స్ కొన్ని చెప్పారు. నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను చెప్పడం జరిగింది. ఆ డిమాండ్స్తో మేము అన్ని నోట్ చేసుకొని జిల్లా సంబంధంగా అందరూ కలిసి ఒకటిగా సమస్యలు మా మహానాడులో పెడతాము, మహానాడులో నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సార్. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో భాగంగా అయితే జగన్మోహన్ రెడ్డి కంచుకోట బద్దలు కొట్టే విధంగా అయితే ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో కైవసం చేసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రణాళిక పైన ప్రతిపక్ష నేతలు కూడా కావచ్చు, అదేవిధంగా బురద జల్లే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా ఈ యొక్క సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? దీంట్లో ఎవరు బురద జల్లినా కొట్టకపోతారు, దాని సమస్య లేదు. దీంట్లో ఇది కడప జిల్లాలో మొన్న 2024 ఎలక్షన్లో తేలిపోయింది. కాబట్టి పసుపుమయంతో బ్రహ్మాండంగా, అద్భుతంగా, విజయవంతంగా కడప జిల్లాలో మహానాడు నెరవేరుతుంది. వాస్తవ పరిస్థితులు అయితే సార్, ఇప్పటికే మాచునూరు చంద్ర ఎవరైతే ఉన్నారో మన పార్టీ తీర్థం తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నట్లు. ఎందుకంటే గతంలో మైదుకూరు డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, అత్యధిక అద్భుతంగా మా యొక్క ఎమ్మెల్యే పనితీరు వల్లనే మేము ఈరోజు పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు అభివృద్ధి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మేమంతా ఇంకేం మా ఆలోచన ఏం రాలేదు. అభివృద్ధి చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని బాధ్యత అందరి మీద ఉంటుంది కదా ఖచ్చితంగా. అంటే అది ఇంకా ఆ డిస్కషన్ రాలే మాకన్నా మీరే ముందు చెప్తున్నారు. మేము అది ఆలోచన లేదు, మేము ఆలోచించుకోలేదు అసలు ఇంతవరకు. మేము అభివృద్ధి చేసుకుంటూ పోతాము, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం చేస్తాము. ఇప్పుడు 1 year నుంచి కూడా మాచునూరు చంద్ర వైకాపులు ఉన్నా కూడా ఈ మైదుకూరు అభివృద్ధి కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం ఇంతవరకు చెప్పలే. అభివృద్ధి చేసి ఆయన సహకరిస్తాడు. ఇప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన విషయమే ఇది మార్కెట్ యార్డ్ ఉన్నది, మార్కెట్ ఎక్కడో ఉన్నది, ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. అలా ఫస్ట్ మీటింగ్లు పెట్టినాం, అందరూ ఆమోదించినాం. అట్లా అభివృద్ధి కార్యక్రమం అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం ముందుకు పోతున్నాం అంతే. సార్, ఇప్పుడు వరకు అయితే మనం చూస్తున్నాము నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా ఏదైతే మన సూపర్ 6లో భాగంగా హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఈ యొక్క మహానాడులో నెరవేర్చే ప్రయత్నం కూడా చేస్తున్నాయనే ప్రణాళిక కూడా మన బీఆర్కే న్యూస్ దృష్టికి కూడా వచ్చినట్లు అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన మీరు ప్రత్యేకంగా ఏమంటారు?
ఇప్పుడు సూపర్ 6 పథకం అనేది 1/1/1 నెరవేరుస్తూ వచ్చారు. మా నాయకుడికి చెప్పిన మాట ప్రకారం అన్నీ నెరవేరుస్తారు. ఇప్పుడు రేపు జూన్లో కొన్ని నెరవేరుతారు, ఆగస్ట్ 15లో కొన్ని వస్తాయి, కొన్ని పింఛన్ మొదట్లో స్టార్ట్ చేసాం. అట్లా 1/1 అన్నీ కంప్లీట్గా చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా నెరవేరుస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మహానాడు కార్యక్రమం ఏదైతే కడపలో తలపెడుతున్నారో అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే పూర్తి అయితే సర్వం సిద్ధం చేసే విధంగా అయితే పూర్తి ప్రణాళికలు కూడా చేపట్టారని కూడా మనతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా అన్నారైతే ఈ యొక్క ఇదే అంశం పైన కావచ్చు. అదేవిధంగా మహానాడుకు సంబంధించి మహానాడు అంటేనే వంటలకు ఎంతో ప్రత్యేకం అనేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పార్టీ నేతలకు కావచ్చు ఒక పండగ వాతావరణం అనేసి కూడా అనుకోవచ్చు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.